హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం బచ్చలమల్లి. గతంలో సోలో బతికే సో బెటర్ అనే సినిమా చేసిన సుబ్బు దర్శకుడుగా ఈ సినిమా తెరకెక్కింది. హాస్య మూవీస్ బ్యానర్ మీద రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరించారు. గతంలో వరుస కామెడీ సినిమాలు చేస్తూ వచ్చిన అల్లరి నరేష్ నాంది సినిమాతో ట్రాక్ మార్చాడు. ఆ తర్వాత సీరియస్ సబ్జెక్టులు తీస్తూ వస్తున్నాడు. ఇది కూడా అలాంటి ఒక సీరియస్ సబ్జెక్టు కావడంతో సినిమా ఎలా ఉంటుందని ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే టీజర్ ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలు పెంచడంతో సినిమా ఎలా ఉందో అని ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎట్టకేలకు విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. చిన్నతనంలో చదువుల్లో బచ్చలమల్లి టాప్ స్టూడెంట్ మాత్రమే కాకుండా 10వ తరగతిలో మెరిట్ స్టూడెంట్. అయితే ఓ కారణంగా తండ్రిపై విపరీతమైన ద్వేషం పెంచుకుంటాడు. తన తల్లికి తండ్రి చేసిన అన్యాయానికి మానసికంగా చెలించిపోవడమే కాకుండా వీధి రౌడీగా మారిపోతాడు. మద్యం, మగవులకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జీవితంలోకి కావేరి వస్తుంది. ఉన్నత చదువులు చదువుతాడు అనుకున్న మళ్ళీ జీవితం రోడ్డు పాలు కావడానికి కారణం ఏమిటి? తండ్రిపై పీకల్లోతు ద్వేషాన్ని ఎందుకు పెంచుకున్నాడు? తండ్రిపై కోపం తన జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? కావేరి తన జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు ఏమిటి? గాడి తప్పిన మళ్ళీ జీవితం గురించి చెప్పే ప్రయత్నంలో ఉత్తమ విద్యార్థి లైఫ్ ఎలా ఊగిసలాడిందనే పాయింట్తో ఎమోషనల్గానే సినిమాను మొదలు పెట్టాడు డైరెక్టర్ సుబ్బు. కానీ రొటీన్ సన్నివేశాలు, కొత్తదనం లేని కథా కథనాల కారణంగా ఏదో పాత సినిమా చూస్తున్నంత ఫీలింగ్ కలుగుతుంది. మధ్యలో కొన్ని సీన్లు హృదయానికి టచ్ అయ్యేలా రాసుకోవడం డైరెక్టర్ ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పవచ్చు. రకరకాల ఎమోషన్స్తో ప్రీ క్లైమాక్స్ వరకు కథను లాగినట్టుగా అనిపించిన చివరి 20 నిమిషాల్లో స్టోరీని గ్రిప్పింగ్గా, ఎమోషనల్గా గుండెను పిండేలా చేశాడు దర్శకుడు. ఓవరాల్గా సినిమా ప్రేక్షకులను మెప్పించిందనే చెప్పవచ్చు.